హలో బాపట్లేన్స్ అందరూ ఎలా ఉన్నారు? మన ఫాలోవర్స్ చాలా మంది అయితే ఫుడ్ బ్లాగ్స్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఎలాగో ఏదో రెస్టారెంట్ కి ఫుడ్ అయితే తింటానే ఉంటాం. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఫుడ్ బాగుంది, టేస్ట్ ఎలా ఉంది, ఇలా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ రోజు నుండి ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పేసి నేనైతే నా ఫ్రెండ్ గారిని అడిగాను ఎక్కడికి వెళ్తుందామా అని. వాడైతే మన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న పగడాల గ్రాండ్ లోని బొమ్మరిల్లు గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పాడు. ఇంకా వెంటనే మేమైతే పగడాల గ్రాండ్ కి అయితే వచ్చేసాం. ఈ బొమ్మరిల్లు రెస్టారెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, మొత్తం ఏటీ జెడ్ అయితే వీడియోలో చూపిస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాం. లోపలికి అయితే వెళ్దాం. ఆఫ్టర్నూన్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము వెళ్ళటమే చాలా లేట్ గా అయితే వెళ్ళాం. అయినా సరే ఇక్కడ క్రౌడ్ మాత్రం తగ్గలేదు. స్టిల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సరే అని చెప్పేసి నేను మా దోస్తుగాలు అయితే వెళ్ళి ఒక కార్నర్ లో అయితే కూర్చున్నాం. అసలు ఐటమ్స్ ఏమున్నాయని చెప్పేసి నేనైతే మెనూ కార్డ్ ఓపెన్ చేశాను. అసలు ఇందులో అయితే పేజీలు తిప్పే కొద్దీ వస్తానే ఉన్నాయి. ఇన్ని ఐటమ్స్ లో ఏ ఐటమ్ తీసుకోవాలో నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. సో సరే అని చెప్పేసి కింగ్ పావ్ చికెన్, అంగారా చికెన్, అఫ్ఘానీ బిర్యానీ, ఇంకా పగడాల స్పెషల్ బిర్యానీస్ లోని పాట్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పేశాను. బయట నాకైతే చాలా మంది చెప్పారు వీళ్ళ దగ్గర పాట్ బిర్యానీ బాగుంటుందని చెప్పేసి. సో టేస్ట్ చూద్దాం చెప్పేసి నేను కూడా పాట్ బిర్యానీ అయితే ఒకటి చెప్పేసాం. ఫస్ట్ గా మన టేబుల్ మీదకి అయితే పాట్ బిర్యానీ అయితే వచ్చేసింది వేడివేడిగా. వీళ్ళ సర్వీస్ కూడా చూపిస్తాను. చాలా డీసెంట్ గా అయితే సర్వ్ చేస్తున్నారు. అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి తీసుకొచ్చారు. నాకైతే అసలు నోరు ఊరిపోతుంది వేడివేడిగా. చూడండి ఇంకా పొగలైతే వస్తానే ఉన్నాయి. వాళ్ళే బిర్యానీ అయితే సర్వ్ చేశారు. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ లోపే వేడివేడికి కాలుతున్న అంగారా చికెన్ అయితే వచ్చేసింది. మరి చూడాలి ఈ స్టార్టర్ ఎలా ఉందో. వీళ్ళైతే అసలు డైరెక్ట్ పొయ్యి మీద నుండి తీసుకొచ్చేసారు. ఇదైతే అసలు పట్టుకుంటే కాలిపోతుంది, అంత వేడిగా ఉంది. ఆల్రెడీ పక్కన ఇక్కడ అంగారపు గడ్డలు అయితే పెట్టారు. అంతే ఆ స్మెల్ కి మాకైతే నోరు ఊరిపోతుంది. దయచేసి ఎవరు చేతి అయితే మాత్రం పట్టుకోవద్దు, అసలు కాలిపోతుంది మొత్తం. ఈ లోపే అఫ్ఘానీ బిర్యానీ కూడా తీసుకొచ్చేసారు. 2 బిర్యానీస్ అలాగే 2 స్టార్టర్స్ అయితే చెప్పాము. మేమైతే 2 బిర్యానీస్ ఆల్రెడీ టేబుల్ మీదకి వచ్చేసింది. ఒక స్టార్టర్ కూడా వచ్చేసింది. ఇంకో స్టార్టర్ అయితే రావాలి. ఫైనల్ గా ఇంకో స్టార్టర్ కూడా టేబుల్ మీదకి వచ్చేసింది, కింగ్ పావ్ చికెన్. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే లాగిచ్చేద్దాం. ఫస్ట్ ఇదే టేస్ట్ చేస్తాను నేను. నోట్లో పెట్టుకున్న వెంటనే కొంచెం ఘాట్ అయితే అనిపించింది, కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంది. దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి ఆఫ్ఘానీ బిర్యానీ అయితే ట్రై చేస్తాను. అది కూడా చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. ఇదే ఆఫ్ఘానీ బిర్యానీ. దీనిపైన అయితే బిర్యానీ పెట్టి పైన ఆమ్లెట్ పెట్టి దానిపైన కర్రీ చేసి అయితే పైన క్యారెట్ అలాగే టమాటో పెట్టి డెకరేషన్ చేసి అయితే తీసుకొచ్చారు. చికెన్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఫైనల్ గా మీరు అలాగే నేను ఎదురు చూస్తున్న ఐటమ్ అయితే పాట్ బిర్యానీ. మన బొమ్మరిల్లులో పాట్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. బయట అయితే నేను కూడా చాలా విన్నా పర్సనల్ గా. దీనికంటూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మనం కూడా అయితే టేస్ట్ చేద్దాం వెంటనే లేట్ చేయకుండా. టేస్ట్ అయితే నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం. నేనైతే మన ఫాలోవర్స్ అందరికి రికమెండ్ చేస్తా ఈ పాట్ బిర్యానీ అయితే. అలా ఉంది టేస్ట్ అయితే. ఒక్కసారి నేను చెప్పానని కాకుండా మీరైతే ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ 100% మీకైతే నచ్చుతుంది. మా ఫ్రెండ్ అయితే అసలు ఇచ్చి పడేస్తున్నాడు, కాంప్రమైజ్ అవ్వట్ల ఫుడ్ విషయంలో. ఇంకో దోస్తుగాడు అయితే అప్పుడే అవగొట్టేశాడు కూడా. వీడైతే స్టార్టర్స్ బిర్యానీ అన్ని మిక్సింగ్ చేసి కొడుతున్నాడు. అడిగా వీడిని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. వీడు కూడా సూపర్ అని చూపిస్తున్నాడు. చాలా నచ్చిందంట ఫుడ్ అయితే. ఫైనల్ గా ప్లేట్లన్నీ ఖాళీ చేసాం. ఫైనల్ టచ్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ చెప్పేసాం. అప్పటికే ఫుడ్ తిని కడుపు అంతా ఫుల్ అయిపోయింది. అయినా సరే ఎలాగలా బలవంతంగా ఐస్ క్రీమ్ కూడా లాగిచ్చేసాను. సో ఇది ఫ్రెండ్ ఫైనల్ గా వీడియో అయితే. టేస్ట్ విషయంలో మాత్రం మన పగడాల గ్రాండ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మరి మీలో ఎవరైతే టేస్టీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే వెంటనే మన పగడాల గ్రాండ్ లోని బొమ్మరిల్లు ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.